మోడర్న్ బ్యాంక్స్ లాకర్స్, సేఫ్ డిపాజిట్ బాక్సెస్ రావడానికి చాలా ముందే మొరాకోలోని అమెజాన్ సమాజాలు తమ సంపదను రక్షించుకోవడానికి ఒక అద్భుతమైన విధానాన్ని ఉపయోగించేవి. వాటినే ఇగోర్డర్ అంటారు. ఇవి 12వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం మధ్య కాలంలో నిర్మించిన బలమైన సామూహిక నిల్వ గిడ్డంగులు. యాంటీ అట్లస్ పర్వత ప్రాంతాలు, సూస్ మస్సా ప్రాంతాల్లో, కొండల మీద లేదా దూరమైన లోయల్లో ఇవి కనిపిస్తాయి. ప్రతి కుటుంబానికి తమకంటూ ఒక ప్రత్యేకమైన గది ఉండేది. ఇవి చెక్కతో చేసిన ప్రత్యేకమైన లాక్ వ్యవస్థల్లో భద్రపరచబడేవి. ఇవి ప్రెజెంట్ లాక్స్ లాగానే మోడర్న్ ప్రిన్సిపల్స్ పై పనిచేసేవి. ఆ గదుల్లో కేవలం ధాన్యం మాత్రమే కాదు, బంగారం, వెండి, చట్టాపత్రాలు, తరతరాలుగా దాచుకునే విలువైన వస్తువులు కూడా ఉండేవి. ఈ స్టోర్ హౌసెస్ కి ప్రవేశం చాలా కఠినంగా నియంత్రించబడేది. సమాజం ఒక గార్డియన్ ను నియమించేది. నియమాలు రాసి లేదా మాటల ద్వారా పాటించేవారు. ప్రతి గదిపై యజమానిని గుర్తించే గుర్తులు ఉండేవి. ఆ గదుల్ని తెరవాల్సిన సమయాన్ని ఖచ్చితంగా నిర్ణయించేవారు. తప్పులు చేసిన వారికి శిక్షలు కూడా ఉండేవి. ఇక్కడ భద్రత బలం మీద కాదు, ఇంజనీరింగ్, సామాజిక నియమాలు, సామూహిక బాధ్యతల మీద ఆధారపడి ఉండేవి. ఇది మోడర్న్ బ్యాంక్ కాదు, కానీ బ్యాంక్ లాంటి వ్యవస్థ. యూరప్ లో మోడర్న్ ఫైనాన్స్ రావడానికి ఎన్నో శతాబ్దాల ముందే సంపద, ఆస్తి, నమ్మకాన్ని కాపాడిన వ్యవస్థ, పురాతన పరిష్కారాలు, కాలాతీతమైన తెలివితేటలు.